ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్వీబీఎస్ యూట్యూబ్ ఛానల్. ఆర్వీబీఎస్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒక ముఖ్య గమనిక. విషయం ఏంటంటే ఛానల్ని వీడియోస్ చూస్తూరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే మీరు వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపిస్తుంది, అంటే ఇంకెట్లాంటి కంటెంట్లు కావాలి ఏంటనేది కామెంట్ రూపంలో కామెంట్ పెడితే మాకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ తీయాలి, మీకు ఎట్లాంటి వాటిని తీస్తూ ఎంటర్టైన్ చేయాలనేది మా యొక్క ఆలోచన వస్తుంది. సో మీరందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది, బెల్ ఐకాన్ని కొడితే నోటిఫికేషన్ వస్తుంది ఫోన్లో. సో మీరందరూ తప్పకుండా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున వేసిన జీడ పొద్దుకి వరకు మొత్తం గాయ గాయ చెప్తున్నావురా చిట్టి. అమ్మా ఏందిరా? నాకు స్కూల్ డ్రెస్ ఎప్పుడు కొనిస్తావు? ఈ వారం కొనిస్తా బిడ్డ. ప్రతి వారం ఇలానే చెప్తున్నావు అమ్మా. అదేం లేదు బిడ్డ, ఈ వారం ఖచ్చితంగా కొనిస్తా. ఏమో అమ్మా, నాకు స్కూల్కి పోవాలంటేనే భయం అవుతుంది. ఎందుకే? చదువుకోవాలని లేదా? అందుకు కాదమ్మా, స్కూల్ యూనిఫామ్ లేకపోతే క్లాస్లో ఫైన్ ఎత్తురు, సారేమో తిడుతుండు. అవునా బిడ్డ? అవునమ్మా. స్కూల్లో ఫైన్ ఎంత అయింది బిడ్డ? 200 దాటిందమ్మా. సరే, నేను నీకు అలా 200 ఇస్తా, పోయి స్కూల్లో కట్టు, సరేనా? కళ్ళు దాగి కలుసుకుంటేవా పగల మారి పోయారి, నన్ను ముట్టుకుంటేవా నన్ను పట్టుకుంటేవా. కళ్ళు దాగి కలుసుకుంటేవా పగల మారి పోయా. బాబు నిమ్మలం అయిందా? వడ్డ ఎండ వచ్చినా ఎండగా చేసుకోవాలా, పని చేసుకుని పక్కలే అట్లే తిరగదు. బిడ్డ ఇది తీసుకుపోయి కట్టు, సరేనా? పైసలు తీసుకున్నావేంది? చిన్న పిల్లలకు పైసలు ఇవ్వదని తెలియదు అని నీకు? అవేంటన్నీ కొనుక్కోమని ఇయ్యలేదు. అవునా, అవి నా ఫైన్ డబ్బులు. ఫైన్ పైసలా? ఫైన్ ఏంది? ఫైన్ ఎవడేసింది నీకు? స్కూల్ యూనిఫామ్ వేసుకోరాకపోతే స్కూల్లో ఫైన్ ఎత్తారు నాన్న. ఎవలే ఎవలే వాళ్ళు నీకు చదువు చెప్పేది? నీకు వాళ్ళు చదువు చెప్తారా, బట్టల గురించి చెప్తారా? బడన్న కాడ పిల్లలకు పద్ధతులు నేర్పడానికి గిసొంటి కొన్ని పెడతారు, గాయంత దానికి ఎందుకు కోపానికి వస్తానా? అట్లాగే నా బిడ్డను బడికి ఎందుకు పంపిస్తానా? చదువుకోవాలనే కదా, చదువు నేర్చుకోవాలనే కదా. అవును, చదువుకోవాలనే తోలుతాను. మళ్ళా గిరేనే నడవంతానా పైసలు గుంజే పద్ధతులు తయారు చేసుడు? పోనీ రాదు, 200 కదా దానికి ఇచ్చింది. 200 అని అలకగంటను, పైసలకి ఇట్లా ఎట్లా కట్టనా? నాన్న, అమ్మనేమనకు, ఆ ఫైన్ డబ్బులు కట్టకుంటావా? సార్ని రిక్వెస్ట్ చేసుకుంటా. నువ్వు వాళ్ళేది బిడ్డ బచ్చాడే, నేను నీ బలికొచ్చి మాట్లాడబా. అట్లా కాదు నాన్న, అట్లా వస్తే మంచిగా ఉండదు. మా సార్ నన్ను ఏమన్నాడు, ఎందుకంటే మా క్లాస్లో నేనే కదా ఫస్ట్. ఏమన్నాడు నాన్న? అంటే ఏమన్నాడా? నిజంగా ఏమన్నాడు? అట్లయితే రాలే, నేను నీ బడికి రానుకో. సరే నాన్న, అట్లయితే సరే, లేకపోతే నేను అత్త మీ సార్ దగ్గరికి వా. నా బిడ్డని ఏమంటాడు అత్త? ఏ ఆకలేదని అనేవద్దు బా, పనున్నది బయట పోవాలి. నాడు కొద్దిగా నీకు ఏమనిపించలేదా? ఇంకా పూర్కి ఇచ్చిన పైసలు తీసుకున్నావు. నీ అవ్వ నోర్మే నోర్ము అన్నా, నోరు మాకుత్తా గాని ఇదే ఆ పైసలు ఇటీ. పైసలా? పైసలు ఎక్కడే? మళ్ళీ పైసలు అంటావు? పైసలు ఎక్కడ ఏం మాట్లాడుతున్నావేంది? ఇప్పుడు ఆ పూర్కి ఇచ్చిన పైసలు తీసుకొని జేబులో పెట్టుకున్నావు కదా, అవి ఇటీ. ఏం చేస్తావు అసలు? తాగి తందనాలు ఆడతావా? నీకెందుకే ఆ పైసలు? నేనేమనేస్తా నీకెందుకే? నీ అవ్వ మనిషి ఇంటికైతే నిమ్మలంగా ఉంచవు. నీ అవ్వ జోలు కట్టే సంపద మొగడనే గౌరవం లేకుండా పోతానే నీకు.
ఏం చేసినా సప్పుడే ఉగాల బిడ్డ తాగుతా తింటా నీకడికి ఏంది దేవుడా, ఏంది నా రాత గిట్ల రాసినావు? నేనేం పాపం చేసినా? ఈయన తాగచ్చి కొట్టినా తిట్టినా నేను భరిస్తాను కానీ ఇంకా పసి ఊరికి ఇచ్చిన పైసలు కూడా గుంజుకొని పోయి తాగి తొందరలాడతాను అంటే నేనేం చెయ్యాలి? ఎందుకు నాకు ఈ బతుకు? ఎన్నిటికని నేను అర్థం చేసుకొని సంసారం వెళ్ళదీయాలి. ఇంకేమన్నా అంటే నన్నే కొట్టబట్టే తిట్టబట్టే. అక్క ఉన్నా ఒక కోటి అక్క ఒక పాపులర్ ప్యాకెట్ గ్లాసా మంచిది ఇల్లద్దా మంచిది మన కాదు కచ్చ కొట్టుడే అన్నా ఏది నాకేం కాలే నాకేమైందిరా దాన్న ఇక్కడ కూర్చుంటుందా నేను బాడా సాడీ అన్న అబ్బా థ్యాంక్స్ అమ్మి నువ్వు రాకపోతే కింద పడదు రసాన ఎందుకే గింతగానం తాగుతాను? నేను ఎంత ఆయన తమ్మి ఒక్కటే కోట తాగినాక అంతే. ఒక్క కోటరికే గింతగానం ఊతాను అనే ఒక్క కోట అంటే సరిపోకపోతే ఇంకో కోట పెట్టి తాగిన. సరే తమ్మి నేను పోతా ఇచ్చిపెట్టు తమ్మి ఇచ్చిపెట్టు. ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంటివే చేసే పని ఏమైనా ఉన్నదా? నాకేం పని ఉన్నది తమ్మి, ఇప్పుడు తాగింది దిగినాక మళ్ళా అదే పని అది, ఇంకేం పని. అయితే నిమ్మలంగా ఉండు అన్న. నీతో ఒక ముచ్చట మాట్లాడతా, తప్పు పట్టుకోకు. నా తోడ పుట్టిన తమ్మి నువ్వు మాట్లాడు, నేనేమంట చెప్పు. నీకు బిడ్డ ఉన్నది, సంసారం ఉన్నది, నీకు పని చేసుకున్నంత శక్తి ఉన్నది. అవన్నీ పెట్టి నువ్వు ఈ తాగుడికి ఏవాడు ఏమాత్రం మంచి లేదన్న. మరి ఏం చేయమంటావు రా? ఆర్యాన్ లెక్క గాజులు వేసుకొని నా బిడ్డను తయారేసి బడి పంపించి నా పిల్లలతో నాటే పోమంటున్నావా చెప్పు. నేను అట్లాంటలేనే, వేరే ఏదైనా పని చేసుకుంటే ఏందంటానా? అరే పిచ్చిగాడిది, మగ పుట్టి వాళ్ళు ఉడితే పని చేయాలి, పిల్లని చాలాలన్న తీరా మీరు బతారా? కానీ నేను ఆడ కాదు, ఆడ మగ అందరు సమానంగా చూస్తా. నేను ఏమనుకుంటాను, అది నాది సిద్ధాంతం రా, మీరక కాదు, కాదు మీరక. అందుకని వదిన పని చేస్తా అంటే నువ్వు తిని బతుకుతావా? నేను అట్నే బతారా. మూడు పని చేస్తే ఆడది బతుకుతుంది కానీ ఆడది పని చేస్తే మూడు బతకదురా. అట్లా కాదన్నా, వదిన వాడే కష్టం గురించి ఆలోచించి ఒకసారి. అయ్యి నువ్వేందిరా నాకు బాగా చెప్తాను? నా పెళ్ళం గురించి నాకంటే ఎక్కువ బాగా నీకే ఉన్నావురా. అన్నా మాట తప్పుతాంది, నీకు మంచి చెప్పడం కోసం ఆపిన, దాన్ని నువ్వు తప్పు అర్థం చేసుకోకు. నువ్వేందిరా నా చెప్పేది? ఈనటోళ్ళు ఉంటే నీ అసలు సోళ్ళు చెప్పడానికి రెడీ ఉంటేనేవరా అవులాలు. నీకు మంచి చెప్పాలనుకున్నా చూడు, నాది బుద్ధి తక్కువ. ఛీ! అరే
రే మీ అసంటోళ్ళు మాట మాట కలిపి మంది కంపలు మూసారురా. మిమ్మల్ని నమ్ముతానరా. ఏ నీ అంతకు తాగు. చల్లబడదా ఇప్పుడు? కడుపు నిండా తాగచ్చినవా? పూరికి ఇచ్చిన పైసలు కొట్టుపోయి తాగడానికి నీకు సిగ్గు అనిపించలేదా? ఏయ్ నా బిడ్డ నా మీద ప్రేమ కొద్దిచ్చిన పైసలు, ఆ పైసలు నీ అనే నాయి నీ కాదయ్యా. దాని మొహం చూసినవా బడికి ఎట్లా పోయిందో? ఇంటికాడ లొల్లెక్కువైతే అయ్యా అమ్మని ఏమంటాడో అని, మళ్ళీ పైసలు కట్టకపోతే సార్ ఏమంటాడో అని చెప్పుకొని భయంతో వయసుకు మించిన ఆలోచనతో అర్థం చేసుకుని సప్పుడెక్కమైంది. ఏయ్ నువ్వు బాగానే చదువుతానే కానీ ఆ 200 నేను తీసుకున్నాక ఇంట్లో పోయి ఇంకో 200 తీసుకొచ్చి దానికి ఇస్తే ఏం పుట్టిందా నీకు? ఇంకో 200 ఇయ్యన్నా? ఏడు నేను ఇయ్యాలి? ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇయ్యాలి పైసలు? ఎక్కడికి వెళ్ళి తెస్తావే? ఇంట్లోకి వెళ్ళి తేవాలే. ఇంట్లోనా? ఇంట్లో నేను దాచిపెట్టుకున్నా దినాల కోసం. దాచిపెట్టుకోకపోతే చేసిన పైసలన్నీ ఏం చేస్తాను? ఎవరికి ఇస్తాను? ఆ మాట మాట్లాడడానికి కొంచెం సిగ్గు సేర ఉండాలి. ఆడదాన్ని పొద్దుందాకా ఎండల రెక్కలు ముక్కలు చేసుకుని కట్టపడితే వచ్చే పైసలు 300 రూపాయలు. ఆ 300 రూపాయలతో ఇంట్లోకేడెళ్ళ తీయాలి, పొట్టకేడ తేవాలి. ఇంకా తెచ్చి ఏ పేరు అని మాట్లాడతాడు? మనిషివేనా? చిన్నపోరు ముంగట సీటికి మాటికి చెయ్యొద్దు అనుకుంటే కొమ్ములు బాగానే పెరుగుతాయి నీకు. ఇట్లయితే నువ్వు నీ అక్క మళ్ళబడతావు. నువ్వు ఎత్తలా నీ కథని. కొట్టు, ఇంకింతకంటే ఈయనకు కొట్టు, గొడ్డు కంటే అధ్వానం కొట్టు. ఈ జన్మకు నేను మనిషిని అనుకోను, పశువుని అనుకొని భరిస్తా. కానీ నీకు దండం పెడతా, నా బిడ్డను మాత్రం బాధ పెట్టకు. అది పసిమోరి. ఇక్కడ మనం గింతలొల్లి పెట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం అని తెలిస్తే దాని పసి మనసు తట్టుకోదు. అయ్యో అది చదువుకొని మహారాణిలా కావాలనుకుంటున్నా కానీ దానికి ఇక్కడ జరిగేది అని తెలిస్తే అది చదువు పక్కకు పెట్టి అమ్మ గురించి బాధపడుతుంది. దానికి ఈ బాధలు రావద్దు. నన్ను ఎంత కొట్టినా నేను భరిస్తా. నా బిడ్డను బాధ పెట్టకు, దీనికి బాధలు ఉండద్దు. నీ దొంగడుపులు నాగరే అనే మాటలు అనే మళ్ళా చిన్న పోరిని అడ్డ పెట్టుకొని నన్ను గిన్నె మాటలు అంటావే. నోట్లకెళ్ళి మాట వెళితే పొట్టు అవుతా బిడ్డ. తాగుతా తింటా ఏమనేస్తా. నన్ను అడగద్దు. నువ్వు చిన్న పోరిని ముంగటేసి నాతో మాట్లాడుతున్నా. మమ్మీ నాకు టైం అవుతుంది, నేను స్కూల్కి పోతున్నా. ఒక్క నిమిషం ఆగు బిడ్డ. ఏమైంది మమ్మీ? ఆగు. ఇగో నేను గిత్తుకాన్లకు పోయి ఏమన్నా నీకు కొనుకొత్తా, వచ్చినాక పోదు ఉండు, సరేనా? సరే. విడవ. ఇదే మంచి టైం. అమ్మ లేనప్పుడే నాన్నని స్కూల్ వేసుకొని ఏమని అడగాలి. మళ్ళీ అమ్మ వస్తే అమ్మకి నాన్నకు లొల్లు అవుతుంది. అమ్మను నాన్న కొడతాడు. అబ్బా తాగుడు పాడు కానీ
నిన్న మంది ఎక్కువైంది, తనకే దిమ్మని గుద్దుతాయి. తాగదాకా తాగబోద్ది ఇది, తాగినాక ఎందుకు తాగిన రా దేవుడు అనిపిస్తుంది. నాన్న ఏంది? నాన్న నాకు స్కూల్ యూనిఫామ్ కొనియవా? ఏ స్కూల్ యూనిఫామ్ లేదు పా. ప్లీజ్ నాన్న, అందరిలో నేను ఒక్కదానే స్కూల్ యూనిఫామ్ లేకుండా పోతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. ప్లీజ్ నాన్న, కొని నాన్న ప్లీజ్. ఊకరి నాకు పైసలు ఇట్లా సెట్లు కట్టానే, నిన్ను చదివించలేకుండే ఇక్కడ ఊగరితావు. అట్లా కాదు నాన్న, నేను నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతా చెప్పు. అదేకే నిన్ను ఎవరు అడగడు? అవసరం ఉంటే చదువు పని చేయి, చదువుకొని నన్ను పెడతావా? అటే కాస్తాని పోతావు. నేను మిమ్మల్ని కాదని ఎక్కడికి పోను నాన్న. ఏమైంది బిడ్డ? ఏం కాలే అమ్మా. ఏమన్నా అన్నావా దీన్ని? నాన్న నిజంగా నన్ను ఏమనలేదమ్మా. తెలుస్తుంది బిడ్డ, నీ ముఖం చూస్తే మీ నాన్న నిన్ను ఏమనలేదనే అర్థమవుతుంది. అరే తాగింది తీయక తలికాని వచ్చి పాడైతుందంటే మధ్యలో అవ్వోటి పిటోటి, దీనికో పైసలట దీనికో బట్టలట. నీ అవ్వ పని పాట ఏం లేదే, చెట్ల కట్టానే ఎట్లా కనిపిస్తుందా మీకు? నేను మరి సంవత్సరం అంటే అట్టనే అనుకున్నావా? ఊరి మీద వాడు తిరుగుడు తాగుడు అత్తుడు అనుకుంటానవా ఏంది? అటుకే నా పిల్లలంగా అన్నప్పుడు వాళ్ళ కోసం చూసుకోవా? గాయ తెల్లదేమో ఎవరెళ్ళిస్తారు? ఏందే మీ కళ్ళనే ఎట్లా కనిపిస్తానే? అబ్బాయి బిడ్డలు పొద్దుగా నా మీద పగబట్టినానే. నీ అక్క కోపం వచ్చిందనుకో ఇద్దరు నాకు పొంద పెడతా. ఏమనుకుంటున్నావో ఒకటే ఒక రోజు తరగదే. అరే నీ సంగతి చెప్తావురా. నీ సంగతి ఏందిరా? మాట్లాడుతుంటే పోతానే ఏందిరా? మంది కొంపలు ముంచటాడా? అన్నా నువ్వు దాగి ఉన్నావు, నేను నీతో మాట్లాడా. అరే ఏందురా అందరు నన్ను తాగుబోతులు చూసి చూస్తారు. అరే మీకు ఎట్లా బతకనో తెలియదురా. వేస్ట్ గలరా మీరు, వేస్ట్ గలు. మాటలు జారుతానాయి, అయినా ఒప్పుకుంటానంటే నా మంచితనం అర్థం చేసుకో. ఈడికెళ్ళి ఓ. అరే నేను ఓన్రా, ఈయనే ఉంటా. ఏం చేస్తావురా? ఏం చేస్తానో నా కోపానికి మాత్రమే తెలుసు. నీ కోపానికి వారైతే ఆడి మాటలు మాట్లాడి నువ్వు, నీతో నాకేమవుతుందిరా? ఇది కూడా కాదు. మమ్మీ వచ్చినావు బిడ్డ. వదినా, ఓ వదినా, అయ్యో ఏమైంది? ఇంకా భూపతి రాజు గారితో డొల్లి పెట్టుకొని తలకాయ వాళ్ళ కొడుకు. అయ్యో దేవుడా. సరే వదినా, అన్న జాగ్రత్త, మరి నేను వెళ్తున్నా. మరి ఏమయ్యా ఏంది చెప్పు? నువ్వు గిట్లా తాగి తాగి ఏమన్నా అయితే మేమేం కావాలి? ఇప్పుడు తాగినాక అంతుల్లు పెట్టుకుంటే ఆ రాజుగాడు తలకే వలగొట్టే దెబ్బను పీడాత పానం పోతే మా బతుకులు ఏమైతే అయ్యా చెప్పు? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? అవునా అన్న, నువ్వు ఇంట్లో ఎంత లొల్లి పెట్టినా సరే బయటి వాళ్ళ జోలికి మాత్రం పోకునా అన్న ప్లీజ్. నువ్వే పని చేసినా చేయకున్నా నేను అడగా, కానీ నువ్వు ఎవ్వరు తెరువుకుంటుంటే నాకు అదే చాలు.
నువ్వు మంచిగా ఉంటే నాకు అంతే చాలు. నాన్న, ఊర్లో ఉన్న వాళ్ళందరూ మీ నాన్న తాగుపోతూ అని నన్ను ఎంత ఎక్కిరించినా నేను అవేం పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు హీరోవి కదా నాన్న. మరి నా హీరోకి ఏమన్నా అయితే నేను జీరోనే కదా. నీ 2 గాళ్ళు మొక్కమన్నా మొక్కుతా. నువ్వే పని చేసినా నీ పానల మీదకి మాత్రం తెచ్చుకోకయ్యా. నాన్న, నీ నుండి మాకేమొద్దు, నువ్వున్నావన్న ధైర్యం చాలు. నేనే రోజు మిమ్మల్ని మంచిగా చూసుకోలే, అయినా నా మీద ఇంత ప్రేమ ఎందుకే మీకు? మంచిగా చూసుకుంటేనే మొగుడని కాదు, ఒక్కసారి 3 ముళ్ళ బంధం ఏర్పడ్డదంటే కష్టపెట్టినా కష్టం వచ్చినా ఆ బంధం ప్రేమ అస్సలు మారదు. నాన్న, నాకు భయంగా ఉంది నాన్న. నీకేం కాలే కదా? నాకేం కాలేదు బిడ్డ, నాకు ఏం కాలే. నిన్ను జీరో కానియే బిడ్డ, నీ హీరో ఉన్నంత వరకు. ఆగో, ఎటయ్యా? పనికి పనికా? కుటుంబాన్ని సాదుకోవాలి కదా బిడ్డ. ఇవాళ మీ సార్కి చెప్పు, రేపని జరిగి నేను ఫైన్ కట్టాలి. నాన్న, నాకు యూనిఫామ్ కొనిస్తావా? బిడ్డ, నువ్వు బడికి పోయి ఇంటికి వచ్చేసరికి నీకంటే ముందు నీ ఇంట్లో నీ యూనిఫామ్ ఉంటుంది.